अस्सलामुअलैकुम नाजरीन, आप देख रहे हैं HY न्यूज़। दरख्त इंसानी ज़िंदगी में सबसे अहम शय है। इन ख्यालात का इजहार रुकन असम्बली महबूब नगर NM श्रीनिवास रेड्डी ने किया। तेलंगाना रियासती हुकूमत की जानिब से आज से शुरू किए गए 75 वना महोत्सवम प्रोग्राम के तहत महबूब नगर के मनेमकुंडा मंदिर के हाथे में डिस्ट्रिक्ट फॉरेस्ट ऑफिसर्स की निगरानी में प्रोग्राम का इनेकाद किया गया। इस प्रोग्राम में मेहमान खुसूसी के तौर पर रुकन असम्बली NM श्रीनिवास रेड्डी ने शिरकत करते हुए जिला परिषद चेयरमैन स्वर्णा सुधाकर रेड्डी और जिला कलेक्टर विजेंद्र बोई के साथ वना महोत्सवम प्रोग्राम का इफ्तिताह किया। बादअज़ां रुकन असम्बली ने कहा कि महबूब नगर जिले के लिए 58 लाख का हदफ मुकर्रर किया गया है। माजी की तरह रिकॉर्ड के लिए नहीं बल्कि हर एक दरख्त को बचाना सबकी जिम्मेदारी है। इसीलिए सामाजिक कारकुन भी इस प्रोग्राम में शामिल हुए हैं। उन्होंने 6 साल से 60 साल की उम्र के लोगों से कहा कि वो दरख्त लगाएं और इन्हें बचाएं और काश्तकार भी दरख्त लगाने में ताउन करें, क्योंकि दरख्त इंसानी ज़िंदगी के लिए अहम है। अगर दरख्त कम हो गए तो इंसान का जिंदा रहना भी मुश्किल हो जाएगा। लिहाजा हर शख्स को अपना फ़र्ज समझना चाहिए कि वो आने वाली नस्लों के लिए कम से कम 10 दरख्त लगाए। इस मौके पर एडिशनल कलेक्टर शिवेंद्र प्रताप, CEO PD नरसिम्लू, DFO सत्यनारायणा, DPRO श्रीनिवासलू, तहसीलदार सुंदरराज, इंचार्ज MPDO नरेंद्र रेड्डी, DCC जनरल सेक्रेटरी सिराज खादरी, लक्ष्मण यादव के अलावा मुख्तलिफ स्कूलों के प्रिंसिपल, असातिज़ा, तलबा, ओहदेदारान और दीगर मौजूद थे। मज़ीद इसी तरह की खबरों को जानने के लिए आप जुड़े रहें HY न्यूज़ के साथ और चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో DFO గారి సారథ్యంలో చాలా పెద్ద ఎత్తున మహబూబ్నగర్ జిల్లాలో జరుగుతూ ఉంది. మా జిల్లాకి ఇచ్చిన టార్గెట్ దాదాపు 53 లక్షల చెట్లు. ఖచ్చితంగా గతంలో లాగా కాకుండా పెట్టిన ప్రతి మొక్కను సంరక్షించుకునే బాధ్యత ప్రజాప్రతినిధులుగా మేము, అలాగే అధికారులుగా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా చాలా చిత్తశుద్ధితోటి ఆ మొక్కల్ని కాపాడుకుంటాం. దీంట్లో పెద్ద ఎత్తున స్కూల్ పిల్లలను కూడా ఇన్వాల్వ్ చేస్తూ, సామాజిక కార్యకర్తలను ఇన్వాల్వ్ చేస్తూ పర్యావరణాన్ని రక్షించుకోవాలన్న మంచి ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని అందులో భాగంగానే ఖచ్చితంగా మన మహబూబ్ నగర్ జిల్లాను మొత్తం తెలంగాణలోనే అటవీ సంపద విషయంలో ఉన్నతంగా తీర్చిదిద్దాలని చెప్పి మా అందరి సంకల్పం. కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు కూడా ఈ ప్రోగ్రామ్ని చాలా సీరియస్గా తీసుకొని మానిటరింగ్ చేయడానికి కూడా ఒక అధికార వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నారు. ఆ అధికార వ్యవస్థకు మా తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మా చైర్మన్ గారు కూడా ఉన్నారు. వారు కూడా మొత్తం జెడ్పీ యంత్రాంగాన్నింటినీ కూడా మొక్కల సంరక్షణ కోసం విధి విధానాలు ఎట్లా రూపకల్పన చేయాలని చెప్పి వారు కూడా ఆలోచన చేస్తారు. ఒక్కటి మాత్రం మేము చెప్పదలుచుకున్నాం, ఈ సంవత్సరం నుంచి తూతూ మంత్రంగా రికార్డుల కోసం చెట్లు నాటే కార్యక్రమం ఉంటుంది. ఖచ్చితంగా నాటిన ప్రతి చెట్టు కూడా పెరిగి పెద్దదై ఈ ప్రాంతం వాసులకు నీడనియ్యాల. ఇక్కడ వర్షాలు వచ్చేటట్టుగా చెట్లు పెద్దగా అయితే ఖచ్చితంగా ఇక్కడ రైతులకు కూడా జరుగుతుంది. ఇక్కడ చుట్టుముట్టున్న గ్రామాల రైతాంగానికి కూడా నేను చెప్తా ఉన్నా, చెట్టును కాపాడుకోవడం అనేది ప్రతి రైతు తప్పనిసరిగా చేసుకోవాల్సిన పని. ఎందుకంటే ఆ చెట్లు ఉంటేనే వర్షాలు వస్తాయి, వర్షాలు వస్తేనే బోర్లు రీఛార్జ్ అవుతాయి. కాబట్టి ఇదంతా ఒక సైకిల్. ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల కాడ నుంచి 6 ఏళ్ల పసిపిల్లల కాడ నుంచి 60 ఏళ్ల వృద్ధుల దాకా అందరూ కూడా పర్యావరణ రక్షణ కోసం, అడవులను పెంచుకోవడం కోసం, చెట్లను సంరక్షించుకోవడం కోసం అలా ఒక చెయ్యేస్తేనే మన పాలమూరు హరిత పాలమూరుగా ఒక నందనవనంగా మారుతుంది. దానికి మీడియా కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ వన మహోత్సవం జరుగుతున్న సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తాం.